నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫైనాన్స్ పాడ్కాస్ట్. బడ్జెట్ సీజన్ వచ్చినప్పుడు మనం న్యూస్లో ఫ్రీక్వెంట్గా వినే మాట డిజిన్వెస్ట్మెంట్. అసలు గవర్నమెంట్ తన కంపెనీస్ని ఎందుకు అమ్మేస్తుంది? ఇది మంచి డెసిషనేనా? లెట్స్ డీకోడ్ ఇట్ ఇన్ సింపుల్ తెలుగు. సింపుల్గా చెప్పాలంటే డిజిన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ తన చేతిలో ఉన్న అసెట్స్ అంటే ఆస్తులని అమ్మడం. యూజువల్గా గవర్నమెంట్ రన్ చేసే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లైక్ ఎల్ఐసి, బీపీసీఎల్ లేదా స్టీల్ ప్లాంట్లో తన షేర్స్ని ప్రైవేట్ కంపెనీస్కి లేదా పబ్లిక్కి ఐపీఓ ద్వారా అమ్మేస్తుంది. ఉదాహరణకి, మన ఇంట్లో ఏదైనా పెద్ద అవసరం వస్తే మనం గోల్డ్ ఎలా అమ్ముతామో అలాగే గవర్నమెంట్ కూడా ఫండ్స్ రేజ్ చేయడానికి ఇలాంటి కంపెనీస్లో స్టేక్ సేల్ చేస్తుంది. ఇది ఎందుకంత ఇంపార్టెంట్? దీనికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది ఫండ్స్ మొబిలైజేషన్. గవర్నమెంట్కి రోడ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ కట్టడానికి చాలా డబ్బులు కావాలి. ఈ డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన మనీని డెవలప్మెంట్ కోసం వాడతారు. రెండోది ఎఫిషియన్సీ. గవర్నమెంట్ పని బిజినెస్ చేయడం కాదు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడమని ఒక థియరీ ఉంది. లాస్లో ఉన్న కంపెనీస్ లైక్ ఎయిర్ ఇండియాని ప్రైవేట్ వాళ్లకప్పగిస్తే వాళ్లు బెటర్ మేనేజ్మెంట్తో ప్రాఫిట్స్ తేవస్తారు. దాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. ఇది ఎకానమీకి మంచిదే అయినా పీఎస్యూ ఎంప్లాయీస్కి జాబ్ సెక్యూరిటీ విషయంలో కొంచెం భయం ఉంటుంది. సో, డిజిన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్కి ఫిస్కల్ డెఫిసిట్ అంటే అప్పుడు భారం తగ్గించుకోవడానికి ఒక పవర్ఫుల్ టూల్. ఇన్వెస్టర్గా మీకిది ఎందుకు తెలియాలంటే, మీరు పీఎస్యూ స్టాక్స్ లైక్ ఎస్బీఐ, కోల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుంటే డిజిన్వెస్ట్మెంట్ న్యూస్ వల్ల ఆ షేర్ ప్రైసెస్లో హ్యూజ్ మూవ్మెంట్స్ వస్తాయి. మీ పోర్ట్ఫోలియోలో ఉన్న పీఎస్యూ స్టాక్స్ లిస్ట్ చూసి వాటి మీద ఏదైనా డిజిన్వెస్ట్మెంట్ న్యూస్ ఉందో లేదో గూగుల్ న్యూస్లో చెక్ చేయండి. సబ్స్క్రైబ్. ఎకానమీ అప్డేట్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్లైమర్: This content is for educational purposes only. I am not a SEBI registered advisor. Please consult your financial advisor before making any investment decisions.